నా పేరు షేక్ హుస్సేన్. నేను నిర్మల్ నుండి వచ్చాను. 2 డేస్ మీమాంసాయిజం ప్రోగ్రామ్కు అటెండ్ చేయడానికి వచ్చాను. దీంట్లో నేను చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ గురించి. ఫుడ్ హ్యాబిట్స్ అయితేనేమి, మన ఒక వ్యక్తి ఎలా అంటే ఈ రోజుల్లో జీవితానికి ఒక పర్పస్ అనేది ఒక చాలామందికి తెలియదు. ఇది గురువు గారు శివసారు జీవితానికి ఎలాంటి పర్పస్ లేదనే విషయం ఇది నేను ఎన్నో చదివాను. కానీ సార్ చెప్పేదాన్ని బట్టి అనలైజ్ చేసినప్పుడు సారు చాలా ప్రాపర్గా ఒక ప్రాక్టికల్గా చెప్తున్నాడు అనిపించింది. అంటే మనకు ఏమంటారు, సూడో అవి ఇవి ఏదో అంటారు కదా, అంటే బయట ఒకటి లోపల ఒకటి, లేకుంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ భగవద్గీత కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి కొన్ని విలువలు ఉన్నాయి. వాటిని ఫాలో అప్ కాకపోతే జనాలకు కోపాలు వస్తాయి. కానీ అది దాంట్లో ఉండే లొసుగులు, ఇప్పుడు గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, నేను ముస్లింని, ఖురాన్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఏ గ్రంథమైనా ఏదైనా కానీ కల్పితాలు వస్తాయి. ఆ కల్పితాలలో అది మొత్తము అసలుది పోతుంది. అట్లా చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మనము ప్రతి మనిషి ఈ రోజుల్లో అనారోగ్యం అనేది ఒక కామన్ అయిపోయింది. దానికి 100% పరిష్కారము ఈ శివసార్ దగ్గర మనము, సారు ఆల్రెడీ ఒక అథెంటిక్ ప్రొఫెషనల్ నాడు కాబట్టి సార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సర్టిఫై చేసి రీసెర్చ్ చేసింది. అది ఇలాంటి ఒక రకంగా చెప్పండి, అద్భుతంగా వండర్, ప్రపంచంలోని ఒక వండర్. ఈ సార్ చెప్పింది ఫుడ్ హ్యాబిట్స్ విషయం అయితే ఏంటి, ఆయన చెప్పే కాన్సెప్ట్ అయితే నేను అది ఎప్పుడు వినలేదు. ఇలాంటివి చాలా బుక్స్ నేను చిన్నప్పటి చదువుతూనే ఉన్నాను. కానీ అన్నిటినీ ఒకదాని కూడా మ్యాచ్ కాకపోయేది. ఒక బుక్ చెప్పింది, ఇంకో బుక్ చెప్పింది, కాంట్రవర్సీ ఉండేది, అంటే కాన్ఫ్లిక్ట్ ఉండేది. కానీ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కలిపి ఒక రకంగా ఒక పరిపూర్ణత అంటారు చూడు, ఆ పరిపూర్ణత వైపు సార్ యొక్క రీసెర్చ్ జరిగింది. ఆ రకంగా పరిపూర్ణత వైపు మనము జీవితానికి పరిపూర్ణత ఉండాలంటారు కదా, కంప్లీట్ మ్యాన్ అది ఒకటి ఉంది కదా. ఆ కంప్లీట్ అనేది ఈ కాన్సెప్ట్ను ఫాలో అప్ అయినప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ఆరోగ్యం కావచ్చు, మనిషికి కావాల్సింది ఏంటి, ఆరోగ్యము, డబ్బు, ఈ బేసిక్ ఉన్నాయి కదా. జంతువులు వేరు, అంటే ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. సరే, జంతువులు అంటే మనం రఫ్లీగా చెప్పాలంటే, జంతువులు ఏం చేస్తావు, నువ్వు అది చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనేది ఒక దొడ్డు లెక్కలు చెప్పిండు. సాల్ట్ వేసుకున్నారా మీరు? వేసుకున్నాను. ఫుడ్ సాల్ట్ వేసుకోలేదు. ఆ ఫుడ్ సార్ ఇచ్చిన డైట్ తిన్నాను. కాకపోతే నాకు కొంచెం ఇంతకుముందు అవగాహన ఉంది కాబట్టి తక్కువ ఉంటుందని తెలుసు. కాకపోతే నేను తిన్నాను, అంటే దానిలో లోతు నాకు అర్థమైనప్పుడు తింటే మనకు 12 రోజుల తర్వాత మన టేస్ట్ బడ్స్ అది ఉంటుంది కదా, తర్వాత మనకు అది ఎట్లా అది న్యాచురల్ అయిపోతుంది. సో ఇలాంటి వితౌట్ చెప్పాలి, బేర్ ఫుడ్ అనేది చాలా గొప్ప విషయం. ఇది మా ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు, అంటే ఆయన చదువుకోలేదు కానీ ఆయన వితౌట్ నడుస్తున్నాడు. అతనికి ఎలాంటి బీపీ లేదు, ఇంకోటి లేదు. అలాంటి ఇది చాలా మంచి గొప్ప విషయము. ఈ మధ్య ఈరోజు మార్నింగ్ చెరువు పైన అంతా చేశాను, బేర్ ఫుడ్ బాగా చేశాను. మళ్ళీ ఫుడ్ సార్ చెప్పిన డైట్ ద్వారా మంచి మోషన్ ఫ్రీ అయింది. మళ్ళీ మంచి నమ్మొద్దు, నాకు గ్యాస్ ప్రాబ్లం అయితే ఏంది. మళ్ళీ ఆ ఫుడ్ తినడం ద్వారా మంచి నిద్ర, గాఢమైన నిద్ర వచ్చింది. నాకు 2-3 డేస్ నుంచి నిద్ర సరిగ్గా లేదు. నైట్లో కూడా మేము నిర్మల్ నుంచి రావాలి కదా ట్రైన్, అక్కడ అంత నిద్ర లేదు. కానీ నైట్లో నేను మంచిగా నిద్రపోయాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా. నాకు కొంచెం స్లీపింగ్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఏదో టెన్షన్స్తో. కానీ నిన్న మాత్రం చాలా చక్కగా నిద్రపోయాను. అంటే ఫుడ్ అనుకుంటాను దీనికి రీజను. సేమ్ టైం బేర్ ఫుడ్ ఇవన్నీ సార్ చెప్పిన ఈచ్ అండ్ అంటే 90% నేను కన్విన్స్ అయినా.
సారు చెప్పిన ఫిలాసఫీ కావచ్చు, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని ఏదో జనరల్గా ఉంటాయి. కాకపోతే సార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఎవిడెన్స్తో చూపుతున్నాడు, ఒక రీసెర్చ్ మెథడ్ చూపిస్తూ ఇచ్చేస్తుండు. అప్పుడు మీమాంసాయుజం అనేది పర్ఫెక్ట్. ఒక ఈ రోజుల్లో ఇలాంటి కంప్లీట్నెస్తో ఉన్న ప్రోగ్రాము నేను గమనించలేదు. ఇప్పుడు స్వాముల దగ్గరికి వెళ్ళాను, అన్ని బుక్స్ చదివాను, కానీ దేంట్లో కంప్లీట్నెస్ నాకు కనిపిస్తలేదు. ఎక్కడో సమ్ వెల్త్ గ్యాప్ అంటారు కదా, కానీ దీంట్లో నేను 95% అనుకోవచ్చు. నేను ట్రావెల్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కదా, కాకపోతే నాకు ఎనలైజ్ చేసినప్పుడు 95% ఇది ఒక ట్రాక్లో ఉంది, 95% రైట్ అని నేను నమ్ముతున్నాను. ఈ రకంగా ఇంత మంచి ఈ రోజుల్లో ఈ సొసైటీలో సార్ చెప్పే ఫిలాసఫీ కూడా ఎలా ఉందంటే, అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తుల సమూహమే సమాజం అన్నారు కదా. ఒక వ్యక్తి బాగున్నప్పుడు, అంటే పర్ఫెక్ట్గా మంచి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఆలోచన విధానం ప్రాపర్గా ఉన్నప్పుడు, వ్యక్తులు బాగుపడినప్పుడు ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడి దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడి ప్రపంచమే బాగుపడుతుంది. ఒక రకమైన వసుదైక కుటుంబ భావన అంటారు కదా, ఈ సార్ చెప్పిన దాంట్లో టోటల్ వసుదైక కుటుంబ భావన అనేది దీన్ని నాకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇంత మంచి కొత్త కాన్సెప్ట్కు ప్రతి వ్యక్తి దీన్ని ఫాలో అప్ చేయడం ద్వారా తనకై తాను బాగుపడతాడు, ఆర్థికంగా కావచ్చు, ఫిజికల్గా. ఈ రోజుల్లో ఫిజికల్ అనారోగ్యం అనేది ఒక మెయిన్ ఇష్యూ. ఆ రకంగా ఫిజికల్గా బాగుపడతాడు, మెంటల్గా బాగుపడతాడు, స్పిరిచువల్గా, ఇంకా చెప్పాలంటే ఎకనామికల్గా 100% బాగుపడతారు. ఫైనాన్షియల్ అంటే ఒక రకంగా ఇది అన్ని సమస్యలకు, ఫిజికల్ కావచ్చు, ఆరోగ్యం అంటే ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఇవన్నీ అంటారు కదా, ఆ రకంగా ఇది టోటల్ ఒక సొల్యూషన్ 100% ఫార్ములా అంటున్నాను.